ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశ ఎదురైంది. వాతావరణం ప్రారంభం కంటే ముందే మే నెలలో వర్షాలు కురవడంతో పాటు వర్షాకాలం ప్రారంభం దశలో వర్షం కురిసి మురిపించింది. ఆ తర్వాత ఆకాశంలో మార్పులు సంభవిస్తున్నా మేఘాలు కమ్ముకున్న వర్షం కురిపించడంలో వరుణదేవుడు దోవుచులాడుతూనే ఉండగా మృగశిర కార్తె వెళ్లిపోయింది. సమయానికి విత్తనాలు వేసినా సరైన వర్షాలు లేక అవి మొలకెత్తడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని కోరుకుంటూ తాళ్వాయి మండలంలోని పలు గ్రామాలలో మహిళలు బతుకమ్మలాడారు. పంటలు రక్షించుకోవడానికి వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు పాటలు పాడుకుంటూ బతుకమ్మలాడారు. చిన్నారులు వానలు పడాలని ప్రార్థిస్తూ కప్పతల్లి ఆటలు ఆడారు. సందర్భంగా రోకలి కట్టిన వస్త్రంలో కప్పను ఉంచి ఇల్లు తిరగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతో పాటు చిన్నారులపై కూడా నీళ్లు పోశారు. రోహిణి కార్తెలో వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ జూన్ మాసంలో సరైన వర్షాలు కురవక వేసిన విత్తనాలు పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నైరుతి ఋతుపవనాలతో ఈసారి వానాకాలంలో ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ సరైన వర్షాలు కురవడం లేదు. ₹1000 పెట్టుబడులుగా పెట్టి విత్తనాలు వేశామని తీరా విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే తాము వేసిన విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. జిల్లా కామారెడ్డి మేము చేస్తున్న వ్యవసాయం పని లోపల ఇప్పుడు నిరుడు మా కాలం కాలేదు. ఈసారి ముందైందని చెప్పేసి 2 సార్లు దున్నినాం. దున్ని పెట్టుబడులు పెట్టి మొక్కజొన్నలు వేయగలిగితే 10 రోజుల పాటు ఇప్పుడు వర్షము లేక 10 రోజులు 15 రోజుల పాటు రైతులకు చాలా ఇబ్బంది నష్ట పరిస్థితి ఉంది. ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే ఒక్క బస్తాకు ₹2000 పెట్టగలిగినాం. మసాలా కావాలంటే 1500, 1350 మసాలా, కోళ్ళు 600,